పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రచారం చేశారు, ఇంటింటికి ఊరూరికి తిరిగి మరి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రచారాలు చేశారు. ఏం చేశారు? 32,000 మంది మహిళలు ఆచూకీ కనిపించట్లేదు, కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా వీళ్ళందరూ కూడా కనిపించడం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని నమ్మించేలాగా ప్రయత్నాలు చేశారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. 43,000 కోట్లు అప్పు చేశారే తప్ప మరి 4 నెలల్లో వచ్చినప్పుడు మీరు ఏదైతే చెప్పారో, అభియోగం మోపారో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద 32,000 మహిళలు ఆచూకీ కనిపించట్లేదు అని చెప్పేసి, మరి వాళ్ళని కనీసం కొంతమంది ఆచూకీ అని ఎందుకు తీయట్లేదు? దాని గురించి ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు? అప్పుడు మాట్లాడారు కదా, అప్పుడు మైక్ ఇస్తే చాలు, ప్రెస్ మీట్ పెడితే చాలు, ఇదే ప్రతి ఒక్కరి నోట్లో 32,000 మహిళలు ఆచూకీ కనిపించట్లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేశారు కదా. మరి ఈ రోజు ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? సుగాలి ప్రీతి ఏమైంది? మరి ఇప్పుడు మీ చేతుల అధికారం ఉంది, అవన్నీ తీయండి బయటికి. వివేకానంద రెడ్డి హత్య కేసు మాట్లాడితే చాలు, బాబాయిని చంపాడు అని మాట్లాడబోదు. సరే, అలాగే అనుకుందాం. నిజమైన ముద్దాయిని బయటికి తీసుకురండి. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఏదైనా చేసేవచ్చు. సెంట్రల్ అక్కడ అధిష్టానం, మరి అవన్నీ ఎందుకు తీయట్లేదు? ఎక్కడో ఉన్న జత్వానిని తీసుకొచ్చి, ముంబైలో ఉండే ఆవిడని తీసుకొచ్చి, దాని వెనకాల ఏం జరిగిందో, ఐపీఎస్లు ఐఏఎస్లు పొలిటికల్ వ్యూ ఏముందో ఏమీ లేదు. కేవలం టార్గెట్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేయడం, ఎవరైతే పార్టీకి ఫేవర్గా ఉంటారో టార్గెట్ చేయడం. ఈవెన్ నన్ను కూడా టార్గెట్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిందానో లేదా టీడీపీ పార్టీకి చెందిందానో కాదండి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానంతే. నాకు ఏ పదవి లేదు, నేను ఏ పదవి అనుభవించలేదు. నేను ఒక్క రూపాయి కూడా ఏ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. ఒకవేళ నేను తీసుకొని ఉంటే నా చిన్నతనంలో నేను చదువుకునే టైంలో రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా మా కుటుంబంలో నా చెల్లెలు లాభం పొందింది. ఏ విధంగా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మా చెల్లి బీటెక్ చదువుకుని ఈరోజు ఫారెన్లో జాబ్ చేస్తుంది. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన సొమ్ము తిన్నాం అంటే ఆ ప్రభుత్వంలో మాకు లబ్ధి చేకూరింది. ఆ తర్వాత ఇప్పుడు ఏ పథకాలు వచ్చినాయి దేనికి మేము లబ్ధిదారులం కాదు కాబట్టి మేము ఏది తీసుకోవాలా. జగన్ గారు ఏమి నాకేమీ వత్తాసేమి ఇవ్వలా, లేదా మీరు ఏదో అంటారు చూడు పేటీఎం బ్యాచ్ 5 రూపాయలు అని, నాకేం తీసుకోలేదండి. నేను 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవాలా. నా సొంత అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఏ రోజైనా ఎవరికన్నా మనం మద్దతుగా మాట్లాడామంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇవెంత తీసుకుందో ఇయే కదా మీరు మాట్లాడేది. అందుకే చెప్తున్నా ఇవన్నీ కూడా. నాలాంటి మా చెల్లెలు లాంటి వాళ్ళు ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకొని, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చదువుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు ఎంతో మంది మంచి పొజిషన్లో ఉన్నారు. కేవలం ఆ కృతజ్ఞత భావంతోనే నేను వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అది కూడా రీసెంట్గానే. నేనేమి